మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ యాపులు. బ్యాన్ బెట్టింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలో అయితే ఉన్నాము. సో ప్రజెంట్ హాట్ బర్నింగ్ టాపిక్ ఏదైతే ఉంది అంటే అది బెట్టింగ్ యాప్స్. ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని చాలామంది ప్రమోట్ చేస్తూ వాళ్ళైతే డబ్బులు సంపాదించుకుంటున్నారు, కానీ ఎంతోమంది మధ్యతరగతి అండ్ అలానే యువత అయితే కనుక పాడైపోయి ఈవెన్ చేసుకునే పరిస్థితి కూడా చూస్తున్నాము. కేవలం ఫైనాన్షియల్గా ఏదో ఎదుగుతాము బాగుంటుందని చెప్పేసి కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థం కోసం ప్రమోట్ చేస్తూ ఉంటే దాన్ని ఆసరాగా తీసుకొని దాంట్లో ఆసక్తి పెంచుకొని దాని మీద డబ్బులు పెట్టి ఎంతోమంది అప్పుల పాలు అయిపోయాయి, చనిపోయే పరిస్థితి అయితే కనుక మనం చూస్తూ ఉన్నాము. సో ఇందులో భాగంగా మనం కొంతమందితో మాట్లాడి తెలుసుకున్నాం అసలు బెట్టింగ్ యాప్ పై ప్రజెంట్ హైదరాబాద్ ఆర్టీసీ ఎండి అయినటువంటి సజ్జనాథ్ గారు చేస్తున్నటువంటి ఫైట్ ఏదైతే ఉందో అది చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే నరేష్ గారు, ఇప్పుడు చూస్తున్నారు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పెనుభూతం ఏదైతే యువతని తప్పుదారి పట్టిస్తూ ఈవెన్ నాశనం చేసే పరిస్థితి అయితే చూస్తున్నాం. సో దీన్ని ఏ విధంగా ఖండిస్తుంది? ఇది సుమన్ టీవీకి అలాగే ప్రజెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ చర్యలు తీసుకుంటున్న సజ్జనారికి కూడా ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే యువత తప్పుదోవ పడుతుందంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సినీ ప్రముఖులు అలాగే సెలబ్రిటీస్, సోషల్ మీడియా సెలబ్రిటీస్ వీళ్ళందరికీ సజ్జనార్ ద్వారా కొంచెం మంచి జరుగుతుంది. యూత్ ఏదైతే తప్పుదో పట్టిస్తున్నారో యూత్ని అందరూ మంచి క్రమంలో పెట్టే బాధ్యత ఏదైతే సజ్జనార్ తీసుకున్నారో చాలా మంచిది. అలాగే యూత్ ప్రజెంట్ ఉన్న యూత్ ఏముందంటే డ్రగ్స్, ఈ బెట్టింగ్ యాప్స్, ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఈజీగా సంపాదించాలి మనీ. ఈ ఈజీగా సంపాదిస్తే ఇంకా ఏదో విధంగా ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వెళ్ళి అనేక కుటుంబాలు కోల్పోతున్నారు. కుటుంబాలు కోల్పోవడమే కాకుండా వాళ్ళ ప్రాణాలు చేసుకొని తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బందులు పెట్టేసి వాళ్ళు ఈ లోన్లు వాడేసి ఏదైతే ఈజీ మనకి అలవాటు పడిపోయి ఈజీ లోన్స్కి అలవాటు పడి మొత్తం అప్పులు తీర్చలేక కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఈ బెట్టింగ్. నిజంగా సజ్జనార్ గారు తీసుకున్న డెసిషన్ చాలా వెరీ గుడ్. ఎందుకంటే అతను యూత్ను మెయిన్గా కాపాడడానికి కోసం చాలా మంచి పని. అతనికి తప్పకుండా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఇది ఇల్లీగల్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ని కొంతమంది డబ్బు అయితే సంపాదిస్తున్నారు. సో వీళ్ళకి ఎటువంటి విధంగా వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మెయిన్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందంటే ప్రెసెంట్ అంతా సోషల్ మీడియా దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి చాలా ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే ఈ రాత్రి మీరు ఒక బెంజ్ గారు చూపిస్తున్నారు, ఆ తర్వాత ఒక విల్లా చూపిస్తున్నారు బ్యాక్ సైడ్. రాత్రి మీరు అపర కోటీశ్వరు అయ్యేనంట రేంజ్లో తీసుకెళ్ళి ఏదైనా ఇది 100% ఇల్లీగల్. సో తప్పకుండా దీని మీద చర్యలు తీసుకొని ముందుగా ఇంకా మన ఫ్యూచర్లో మరింత కఠినంగా చర్యలు తీసుకొని అదుపులో తీసుకురావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సతీష్ గారు మనతో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈరోజు మనకు బెట్టింగ్ యాప్స్ కోసం చాలా హాట్ టాపిక్ నడుస్తుందో, ముందు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రభుత్వం ముందు వీటిని అరికట్టాలా. ఇది జెన్యూన్ యాపా లేదా సెలబ్రిటీస్ అయితే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, ముందు సెలబ్రిటీస్ మీద కూడా కేసులు వేయాలి. ఎందుకు నువ్వు దేనికి ఒప్పుకున్నావు, ఇది కరెక్టా కాదో తెలియకుండా నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావు? ఇప్పుడు భారతదేశం సరిహద్దులో మన సైనికులు పోరాడుతున్నారు, వాళ్ళకన్నా వీళ్ళు పెద్ద హీరోలు ఏం కాదు. వాళ్ళు చచ్చిపోతానేమో మనం కనీసం ఒక నిమిషం మౌనం పాటించాం, కానీ వీళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ టీవీలో కనిపించగానే మనం బట్టలై చింపేసుకొని మా అభిమాన నటుడు చెప్పాడు మేము చేసేస్తాం అన్న ఒక మైండ్ ఫోబియాలో ఉన్నారు అందరూ. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువగా ఈ యొక్క సోషల్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో పేరుగాంచినటువంటి కొంతమంది వీళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళైతే డబ్బు చేసుకుంటున్నారు, కానీ దీనివల్ల యువత అయితే చనిపోతుంది. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళకి ముందు ఈ సొసైటీ పట్ల ఒక బాధ్యత ఉండాలి. వీళ్ళేదో డబ్బులు చేసేసుకుంటున్నారు, అవతలోడు ఎలా పోయినా మనకు అనవసరం అన్నది తీసేయాలి. డబ్బే ప్రపంచం కాదు, తోటి సోదరుడు కూడా మన అబ్బాయి కూడా ఒక అన్నదమ్ముడే ఇంకొక అమ్మ దగ్గర నుంచి అన్న ఒక సామాజిక బాధ్యత తీసుకుంటే ఇలాంటివి జరగవు. తర్వాత యువతకి ఒక సందేశం ఏంటంటే కష్టపడకుండా ఏది ఊరికనే రాదు, వచ్చింది అన్నిటికీ నిలవదు. సో జయకృష్ణ మనతో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ప్రజెంట్ ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉందో దీని గురించి అరికెట్టే క్రమంలో సజ్జనార్ గారు చేస్తున్నటువంటి ఫైట్ ఎలా ఉందంటారు? సజ్జనార్ గారు చేసే ఫైట్ చాలా
దీనికి ఉపయోగపడుతుంది యూత్కి అయితే. ఎందుకనంటే చాలామంది యూత్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి లోన్స్ తీసేసుకొని ఆ డబ్బుల్ని ఇంట్లో కూడా తెలియకుండా తీసేసుకొని ఆ బెట్టింగ్ యాప్స్కి అలవాటు అయిపోయి ఇంట్లో తెలియకుండానే అప్పులు చేసేసి ఏంటంటే ఇంట్లో తెలియకుండా అప్పులు చేస్తున్నారు. నెక్స్ట్ అది తీసుకున్న అప్పుని ఎలా ఇచ్చేయాలి అనేది వీళ్ళకి మెయిన్. దానివల్ల సూసైడ్ చేసుకోవడాలు, మెంటల్గా ఫిజికల్గా వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అరికట్టాలని అంటే మెయిన్లీ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం యూట్యూబ్ చేసి ఓపెన్ చేద్దామన్నా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని చెప్పేసి యాడ్స్ వస్తున్నాయి. ఫస్ట్ అటువంటి యాడ్స్ని కంప్లీట్గా ఆపేయాలన్నమాట. అటువంటి యాప్ని ఆపడం, అడ్వర్టైజ్మెంట్ని ఆపడం వల్ల కాస్త మనం అరికట్టవచ్చు. సో సార్ ప్రెసెంట్ చూస్తున్నాం ద బర్నింగ్ టాపిక్, ఈ యొక్క బ్యాటింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ మీద వెయిట్ వేస్తున్నట్టు గవర్నమెంట్ ఫైట్ చేస్తున్నారు. చాలా వరకు సజ్జనార్ గారు కూడా చేస్తున్నారు. సో ఏమంటారు? అవునండి, సత్యనారాయణ సార్ గారు కూడా ఇప్పుడు చాలా అంటే సోషల్ అవేర్నెస్ కూడా నా అన్వేషణ అతను ఉన్నాడు కదా, అతను కూడా చాలా అందరికి అవేర్నెస్. ఇంకా యూత్ అంతా ఇప్పుడు ఇలా బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా చాలా మనీ కానీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. అది ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా సోషల్ మీడియా ద్వారా, దాని ద్వారా చాలా వరకు చేంజెస్, నెక్స్ట్ చాలా మంది లైఫ్స్ కూడా స్పాయిల్ అయిపోయి ఎలా ఉన్నారు. కానీ సజ్జనార్ సార్ వల్ల చాలా వరకు అంటే చాలా మనుషులు స్ట్రిక్ట్గా ఉండడం, ఇంకా సెలబ్రిటీస్ కూడా అలాంటి వాళ్ళకి ప్రమోట్ చేయకోకుండా ఏమి అందుకని అవన్నీ కొద్దిగా అరికట్టి చట్టపరంగా అలాంటి ఎంకరేజ్ చేసిన చట్టపరంగా శిక్షించి నెక్స్ట్ ఇలాంటివన్నీ అరికట్టాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ యొక్క బెట్టింగ్ యాప్ వినుభూతం ఎంతో మంది మధ్యతరగతి అండ్ యువకుల జీవితాలతో కనుక ఆడుకుంటూ వాళ్ళని ప్రాణాలు పోయే పరిస్థితి వరకు తీసుకెళ్తుంది. సో సే నో టు బెట్టింగ్ యాప్స్ అండ్ దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. అండ్ అందరూ ప్లీజ్ సపోర్ట్. ఒకటే నినాదం, మన స్లోగన్ ఒకటే, సే నో టు బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ శ్రీనుతో అమర్నాథ్, భీమిలి, విశాఖపట్నం.